నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మరో 4 నెలల్లో విద్యా సంవత్సరం ముగియనుంది. ఇంతవరకు తల్లికి వందనం పథకం అమలు చేయలేదు. ఇక ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో దీనిపై స్పష్టత వస్తుందని అంతా భావించారు. కానీ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు ఏపీ కేబినెట్. వచ్చే విద్యా సంవత్సరంలోపు అందించాలని మాత్రమే ఏకవార్య తీర్మానం చేశారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో అమలు చేసే ఉద్దేశమే కనిపించడం లేదు. అయితే మొన్న 4 నెలలకు సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులో తల్లికి వందనం పథకానికి కేటాయింపులు చేశారు. దీంతో అందరిలో ఆశలు చిగురించాయి. సంక్రాంతికి అమలు చేస్తారని అంతా భావించారు. తల్లికి వందనంలో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున అందిస్తారని అంచనాకు వచ్చారు. కానీ మంత్రివర్గ సమావేశంలో అటువంటి నిర్ణయం ఏదీ కనిపించలేదు. ఆ పథకంపై దాట వేసే ధోరణి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో నవరత్నాలను ప్రకటించారు. అందులో అమ్మఒడి పథకం ఒకటి. ఇక అందులోకి వస్తే 15,000 రూపాయలు చొప్పున పిల్లలకు చదువుకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసి చూపించారు. అయితే ఈ ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ 6 పథకాలను ప్రకటించారు. అందులో భాగంగా అమ్మఒడి బదులు తల్లికి వందనం పేరిట పథకం అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున చదువుకు అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతున్న ఆ పథకం అమలుకు మాత్రం నోచుకోలేదు. ఇక చాలా మంది నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల తల్లికి వందనంపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అదుగో ఇదిగో అంటూ ప్రకటనే తప్ప పథక కార్యరూపం మాత్రం దాల్చలేదు. ఇక చదువుకు సాయం అందలేదు. చాలా మంది తల్లిదండ్రులు చంద్రబాబు సర్కార్పై నమ్మకంతో తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పించారు. ప్రభుత్వం నగదు సాయం చేస్తుందని భావించి ముందుగానే ఫీజులు కట్టేశారు. అటువంటి వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక మరో 4 నెలల పాటే విద్యా సంవత్సరం ఉంది. ఇక ప్రభుత్వం తీరు చూస్తుంటే ప్రకటనలకే పరిమితం అవుతోంది. ఈ విద్యా సంవత్సరంలో పథకం డుమ్మా కొట్టేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. దీంతో నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలు వదులుకుంటున్నారు. జగన్ సర్కారే నయమేమో అన్న నిర్ణయానికి వస్తున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే మాత్రం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.